బీఆర్ఎస్ ల బీజేపీ విలీనమైతుంది. ఆ చర్చల కోసమే మొన్న హరీష్ రావు కేటీఆర్లిద్దరూ ఢిల్లీలో 3 రోజులు మకామేసి బీజేపీ లీడర్లతోటి మీటింగ్లు నడిపిరని ఇంగ్లీష్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసుకొచ్చిర్రు. దాంతోటి తీరొక్క గుసగుసలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కవితను బయటకు ఇడిచిపెట్టుడే లక్ష్యంగా వాళ్ళు బీజేపీ లీడర్లను కలిసిండ్రని అంటున్నారు. పేరుకు జైలున్న కవితను మందలిద్దామని పోయి మా జోలికి రాకుండ్రి, మేమిప్పుడు గడ్డు కాలంలో ఉన్నాం, వీలైతే మా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తేందుకైనా సిద్ధంగానే ఉన్నామని కేటీఆర్ సార్ చెప్పిండని అట్లా రాసుకొచ్చిర్రు. ఇదే ముచ్చట్ను పోయి ఆ పార్టీ లీడర్ వినోద్ కుమార్ సార్ అడిగితే ఏమో రాజకీయాలలో ఏమన్నా జరగొచ్చు అని అంటున్నాడు. దీంతో ఈ అనుమానాలకు ఇంకింత బలం ముంజుకున్నట్టు అయింది. కాకుంటే 33 జిల్లాలల్లా బలమైన క్యాడర్ ఉన్న బీఆర్ఎస్ ఎందుకు శరణు చేస్తది? పొత్తంటే ఏమో అనుకోవచ్చు, ఏకంగా విలీనం చేసేంత వీక్ అయిందా అంటే లేదనే అంటుర్రు. ఇప్పుడు పవర్లున్న కాంగ్రెస్ కూడా 5 ఏళ్ల కింద అట్టడుగును ఉంటుండే. గట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ కు గడ్డు కాలమే నడుస్తుంది. అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లల్లా దాని పతారం మొత్తం వాడిపోయింది. అందుకే నేతలు వలసపోతుర్రు. కానీ క్యాడర్ మాత్రం బలంగానే ఉన్నది. ఈ 4 ఏళ్లు బీఆర్ఎస్ కు విషమ పరీక్ష అయినా వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకునే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు చాలా మంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత కూడా దానికి కలిసొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇవన్నీ ఆలోచన చేసుకుందే పుసపుసవై బీజేపీలో విలీనం చేసుకోనని కేసీఆర్ రాయబారం పంపుతాడా? అయినా బీఆర్ఎస్ విలీనం చేస్తామంటే మొదలు బీజేపీ లీడర్లే ఒప్పుకోరు. ఇడ ఏ పొత్తు లేకుండా అధికార పార్టీతోటి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచిండ్రు. అటు ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచుకుండ్రు. గిట్లనే కష్టపడితే ముంగటి రోజులల్లా పార్టీ ఇగురు పెట్టే ఛాన్స్ ఉన్నదని తెలిసినాక వాళ్ళెందుకు కూకుంటారు? మాకు అవసరం లేదని అంటున్నారట. కూడా వాళ్ళతోటి పొత్తొద్దు, విలీనం కూడా ఏమొద్దని డైరెక్ట్ చెప్తుర్రట. ఇటు రేవంత్ రెడ్డి ఆంధ్రలో బాబు మీద జగన్ చేసినట్టు కేసీఆర్ మీద పగ సాధించకపోవచ్చు అనే ధీమాతోటున్నారు ఇటు బీఆర్ఎస్ లీడర్లు. కొంతమంది మీద బెదిరించుడే గాని జైళ్లకు పంపే సీన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. బాబుని జైలుకు పంపితే జగన్ కథ ఏమైందో చూసిండు కాబట్టి అసొంటి సాహసం చేస్తుండకపోవచ్చు అని అంటున్నారు. కాకుంటే బీఆర్ఎస్ ఇప్పటి పరిస్థితులు బేరు చేసుకొని బీజేపీ తోటి రాజీపడే అవకాశాలను మాత్రం తీసి పడేయలేమని అంటున్నారు. విలీనం అనేది అంత పుకారే అని కొట్టి పడేస్తుర్రు. మరి చూడాలే ఏమైతుందో.